ఏపీతో పాటు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. 5 ఏళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రాజమండ్రి, కాకినాడ ట్విన్ సిటీస్ హామీ ఏమైంది అంటూ పురంధేశ్వరి ప్రశ్నించారు. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారంటూ మండిపడ్డారామె. రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వరకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ, రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను.